హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను మీతో అయితే కొన్ని విషయాలైతే షేర్ చేసుకుంటానండి. ముఖ్యంగా వచ్చి చెల్లికైతే సారీ అయితే కొన్నాము. సో, ఏమేమి కొన్నామనేది కూడా నేను మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అలానే అంతకంటే ఇంకొకటేంటంటే, ఈరోజేమో మా ఇంట్లో పేరెంటాలకైతే దండం పెట్టుకుంటాను. సో, అందుకని కొంచెం తొందరగా అయితే నిద్ర లేచి ముందైతే బయట గది అలానే బయట అరుగు మెట్లు ఇవన్నీ కూడా కడిగేసి రోడ్డు కూడా కడిగేసుకున్నాను. ఇట్లా అయితే ఇంకా కడగలేదు. పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదనమాట. ముందు బయట పనులన్నీ క్లియర్ చేసుకొని ఇంకా లాస్ట్‌లోని వంటగది అలానే మధ్య గది అయితే పిల్లలు లేచాక కడుక్కోవాలి. నేనేమో 5:30కే నిద్ర లేచాను. నేను, అమ్మ నిద్ర లేచి ఇంకా అమ్మేమో ఇంట్లో అంట్లు కడగడం అవన్నీ చేసుకుంటుందనమాట. నేనేమో ఈ పని చేస్తున్నాను. చెల్లేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందిలెండి. అందుకనే ఇలానే రోడ్డు కడిగేసిన తర్వాత ఈ కలర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇంకా కలర్ అయితే కొంచెం వేసి అలాగా రోడ్డు మీద కాబట్టి చీపురుతోటి అయితే అలా తుడిచేస్తాను. అదే మాకు ఇసుక నేల కాబట్టి నీటిలో కలిపేస్తాము. కానీ ఇక్కడ మాత్రము మామూలుగా ఇలా అయితే చేస్తామన్నమాట. సో, ఇదంతా కూడా క్లియర్ అయిపోయింది పని అంతా కూడా. మొత్తం కూడా బయట గది అంతా కూడా నీట్‌గా అయితే కడిగేసాను. ఇంక ఇదైతే ఫ్యాన్ ఏసేసి వదిలేస్తే ఆరిపోయిద్దిలండి. ఇంకా బయట అయితే కొంచెం తొందరగా ఆరాలి మళ్ళీ. లేదంటే పిల్లలు లేచాక తొక్కేస్తారు కాబట్టి గుడ్డ పెట్టి అయితే తుడిచేసుకున్నా. బాత్రూమ్ అయితే ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. డోర్ కూడా బిగించేశారు రీసెంట్‌గా. ఇప్పుడు చూడండి, అప్పటికైతే అదంతా ఓపెన్ ప్లేస్ ఉండేది. ఇప్పుడు బాత్రూమ్ వచ్చేసరికి కొంచెం అదంతా కూడా ఒక రూమ్ లాగా అయిపోయిందనమాట. లాస్ట్ వీడియోలో అమ్మవారికి కోడిని కోసి మొక్కుని చెల్లించుకున్నాం కదండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెళ్ళికి ముందనమాట గురువారం రోజు అంటే లక్షవారం ఇంట్లో పేరెంటాలకు ఉంటారు కదా, మన ఇంటి పేరెంటాలకైతే దండం పెట్టుకోవాలన్నమాట. అది ఇంట్లోనే చేసుకునేది, బయటకైతే ఏం వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లోనే అంటే చెల్లి పెళ్లి చీర ఉండేది కదా, సో పెళ్లి చీర అలానే మామూలుగా ఒక లుంగి కండవ అలా అయితే తీసుకుని వాటిని అయితే మూల పెట్టి పసుపు కుంకుమ రాసి దండం పెట్టుకుంటారు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మన వీడియోలో అయితే అసలు ఎక్కడ ముగ్గులే కనిపించలేదు కదండి. అందుకని ఈరోజు ఒక మంచి ముగ్గు అయితే వేసి మీకు చూపిస్తున్నా. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ఇంటి పని చేయటం వల్ల ఇంటి ముందు అయితే పెద్దగా ముగ్గులు పెట్టడానికి అయితే అయ్యేది కాదనమాట. అందుకని ఇంక ఇప్పుడు పని అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి ముగ్గులు అయితే పెట్టుకోవచ్చు. ఎల్లో కలర్ అయితే వేసాను కాబట్టి దాని మీద అయితే ముగ్గు ఇంకా బాగా కనిపిస్తుంది. లాస్ట్ వీడియోకి నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. అవేంటంటే పెళ్ళి పెట్టుకొని ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు కదా అన్నారు కదండి. దానికైతే ఈరోజు నేను క్లారిటీ అయితే ఇస్తాను. మా సైడ్ మా పద్ధతి ప్రకారం అయితే నేను చెప్తున్నానండి. మా పద్ధతి ప్రకారం ఏంటంటే ముహూర్తప్రాట వేసినప్పటి నుంచి ఇంట్లో నాన్ వెజ్ అయితే వండమండి. అంతకు ముందు అయితే తింటాము. అంటే పసుపు కొట్టినప్పటి నుంచి పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి కదా, అలాంటప్పుడు ఇంట్లో నాన్ వెజ్ ఎలా వండుకుంటారని అయితే అంటున్నారు. కానీ పసుపు కొట్టిన దానికి నాన్ వెజ్కి అసలు సంబంధమే లేదండి. ఎప్పుడైతే అంటే ముహూర్తప్రాట ఎప్పుడైతే వేస్తామో అప్పటి నుంచి ఇంట్లో అయితే నీస్ అయితే వండము. అంతకుముందు ఎందుకంటే మాకు ఇప్పుడు పసుపు కొట్టేది మాకైతే 5 నెలలకు ముందే వచ్చిందనమాట. చెప్పలేం కదా, కొన్ని అయితే దూరం వస్తాయి, కొన్ని అయితే దగ్గరగా వస్తాయి. కానీ పసుపు కొట్టినప్పటికి నీస్కి అయితే సంబంధం లేదండి నాన్ వెజ్కి. కాకపోతే ఏంటంటే ముహూర్తప్రాట వేసినప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా తినకూడదు. మా పద్ధతి ప్రకారం అయితే ఇంకా ఇంతేనండి. ఓన్లీ చెప్పాను కదా, ముహూర్తప్రాట వేసినప్పటి నుంచే నీసు తినము. ఎందుకంటే ఎవరు ఆచారాలు అయితే వాళ్ళకు ఉంటాయి కదండి. సో అలా మా ఆచారం ప్రకారం అయితే ఇదనమాట పెళ్ళికి. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. ఇంకా ముగ్గు అయితే ఇదిగో ఇలా అయితే పెట్టాను. ఇంకా మా బిందె వచ్చి మంచినీళ్ళకి అనమాట. మంచినీళ్ళ ట్యాప్ ఏమో బయట అయితే ఇలా పెట్టించుకున్నాము. మళ్ళీ లోపల ఒకటి బాత్రూంలో నార్మల్ ట్యాపు, మళ్ళీ కొత్తగా కట్టించిన బాత్రూంలో కూడా ఒక ట్యాప్ అయితే పెట్టుకున్నాము. బయట అయితే మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా నిద్ర లేచారనమాట. మా రేణుకి అసలు ఎంతకీ నిద్ర మొత్తం పోవటం లేదు. బలవంతంగా సాత్విక లేపిందని లేచింది. మళ్ళీ నిద్రపోయింది. కానీ ఇంకా నేనేమో పిల్లల్ని లేపేసి ఆ గది అలానే వంటగది 2 కూడా కడిగేసాను. కడిగేసి పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇల్లంతా కూడా నార్మల్గా నీళ్లు పెట్టే కడిగేసాను. మాపు అయితే అలా ఏమీ లేదండి. మామూలుగా నీళ్లు పెట్టి మొత్తం 2 గదులు కూడా ఊడ్చేసాను. నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడేమో పూజ గది అయితే శుభ్రం చేస్తున్నా. ముందైతే నేను అక్కడ చెప్పాను కదండి మొన్న పొలాల గట్లని పేడ తాలికామని, ఇంకా ఇంట్లో కాబట్టి అలా నీళ్ళతో కొంచెం అలా కలిగేసి ఈ నిలువున 5 గీతలు అడ్డంగా 5 గీతలు అయితే గీస్తున్నా. ఇది బియ్య పిండే. ఇక్కడ ముగ్గు పిండి అలాంటివి ఏమీ యూజ్ చేయము. ఓన్లీ బియ్య పిండితో మాత్రమే ముగ్గు అయితే వేస్తాము.
తరువాత ఏమో దాని మీద నిండు కుండనైతే పెట్టాలి. నేనేమో ఇక్కడ మా ఇంట్లో చిన్న బిందె ఉంటేనో ఆ బిందె నిండా అయితే నీళ్ళు పట్టుకొని ముందు గంధం అయితే రాసి బొట్లయితే పెట్టుకుంటున్నా. మా అమ్మ ఏమో పొద్దున్నే చీకటితోటే పువ్వులైతే కోసుకొచ్చింది. ఇక్కడ పువ్వులకైతే కొంచెం ఇబ్బందేనమాట. అందుకనే ఎంత తొందరగా లేచి కోసుకుంటే ఉంటాయి, లేదంటే అందరూ కోసుకెళ్ళిపోతారు. పువ్వులైతే తీసుకొచ్చాక అందులోని కొద్దిగా గంధము అలానే కొద్దిగా కుంకుమ అయితే వేసుకున్నాను. అంటే ఆ నీటిలోనమాట. అలానే కొద్దిగా పువ్వులు కూడా వేసుకున్నాను. దీని మీద ఏమో మనము బట్టలు అయితే పెట్టాలన్నమాట. దీని మీద బట్టలు పెట్టి మనం దేవుడికి అయితే దండం పెట్టుకోవాలి. తర్వాత పూజ గది అంతా కూడా ఇలా అయితే శుభ్రం చేసుకుని పువ్వులు అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా టైల్స్ కాబట్టి పువ్వులు పెట్టడానికి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు కాబట్టి ఇంకా పువ్వుల్ని ఇలానే వేసుకుంటానన్నమాట. తర్వాత ఏమో బట్టలు అయితే ఇదేమో మా పెదనాన్న ఉంటారు కదా, అంటే మా నాన్న వాళ్ళ అన్నయ్య. సో ఇప్పుడు కంకణం కట్టుకునేది మా పెద్దమ్మ పెదనాన్నే కాబట్టి వాళ్ళకు కూడా బట్టలు అయితే తీసాము. మా పెద్దమ్మ చీరేమో మొన్న దేశం తల్లికి మొన్న వీడియో పెట్టాను కదండి, అప్పుడు మా పెద్దమ్మ చీర అయితే దండం పెట్టుకొని మొక్కు చెల్లించుకున్నా. ఈరోజేమో చెల్లిది పెళ్లి చీరను అలానే మా పెదనాన్నకి తీసిన బట్టలు ఈ రెండు కూడా ఈరోజు దేవుడి మూల అయితే పెట్టుకొని దండం పెట్టుకోవాలి. ఈసారి అయితే మా పెదనాన్నకి రామరాజ్ కాటన్ అయితే తీసుకున్నాము. అంటే కండవ, చొక్కా అలానే పంచి 3 వచ్చాయి అనమాట. కాకపోతే ఏంటంటే మనం చొక్కానేమో కుట్టించుకోవాలి. ఇదంతా కూడా అలాగా ఒక సెట్ అనమాట. దీంతో పాటు ఒక చిన్న అత్తర్ బాటిల్ కూడా ఇచ్చారు. అలానే కర్చీఫ్ కూడా ఉందన్నారు, కానీ కర్చీఫ్ అయితే ఏం లేదు. ఓన్లీ కండవ అలానే చొక్కాను పంచి 3 వచ్చి చిన్న అత్తర్ డబ్బా అయితే వచ్చింది. ఇది అలా సెట్ అయితే తీసేసుకున్నాము. అంటే వీటికి చివర్లు ఉంటాయి కదా, చివర్లేమో చిన్న పసుపు అయితే మొత్తం 3టికి కూడా పసుపు అయితే పెట్టేస్తున్నా. పసుపు రాసి దేవుడి మూల అయితే ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెం మీద అయితే మడత వేసి ఈ బట్టలన్నీ కూడా పళ్ళెం మీద పెట్టి ఆ బిందె మీద అయితే పెట్టేశాను. ఈ బట్టలన్నీ అయిపోయాక చెల్లి పెళ్లి చీర ఉంది కదా, ఆ పెళ్లి చీరకు కూడా సేమ్ ఆ చివర ఈ చివర అంచులు ఉంటాయి కదా, అంచులకేమో పసుపు అయితే పూయటమే. చెల్లి పెళ్లి చీర ఇదేనమాట, అంటే పెళ్ళికి కట్టుకునేది. మొన్నేమో చెల్లికి ఓన్లీ కట్టడం మాత్రమే చూపించాను కదండి, ఇంకా ఫుల్గా అయితే సారీ నేను ఓపెన్ చేయలేదు ఇంకా. ఎందుకంటే ఆ చివరి ఈ చివరలు మాత్రం కొంచెం ఓపెన్గా ఉన్నాయి, పసుపు రాయడానికి వీలుగా ఉన్నాయని ఇంకా నేను చీరను అయితే ఓపెన్ చేయలేదులేండి. ఇలా దేవునికి ఇలా దండం పెట్టుకోవాలంటేను ఇంకా అక్కయ్య ఏమో ఈ చీరను అయితే పంపించింది. ఈ చీరకి ఏంటంటే సపరేట్గా బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందనమాట. అందుకని చీర అయితే అస్సలు మనకి దేవుడికి చూపించాలనుకునేటప్పుడు చీరకి కత్తెర అయితే పెట్టకూడదు. అందుకని చీరను అయితే అసలు ఏమీ టచ్ చేయలేదంట. ఓన్లీ బ్లౌజ్ మాత్రమే కుట్టింది, అంటే సపరేట్గా వచ్చింది కాబట్టి ఇంకా చీరనేమో ఇలా బాక్స్లోనే వదిలేసిందంట. ఎందుకంటే ఇలా ఇంట్లోని పేరెంటాలకి దండం పెట్టుకున్న తర్వాత చీర కుట్టించుకొని పెళ్లి కూతురు కట్టుకుంటే అంతా శుభమే జరిగిద్దని మా నమ్మకం. అందుకని పెళ్లి బట్టలు ఎప్పుడైనా సరే ఇలా దేవుడి మూల అయితే పెట్టి తీస్తామన్నమాట. ఇంకా ప్రధానం చీర తీస్తారు కదా వాళ్ళు కూడా సేమ్ అంతే. వాళ్ళ ఊరు గ్రామదేవత బంగారం తలకైతే మా బాప చూపించి ఇస్తాను అప్పుడు కుట్టుకుందూరులని అయితే అంది. ప్రస్తుతానికైతే ఈ 2 చీరల మీద బ్లౌజులు అయితే స్టిచ్ చేసేసాము. ఇంకా చీరలకి అంచులు కుట్టి ఫాల్ వేయడం అయితే ఒక్కటే ఉందండి. అందుకని దేవుడికి చూపించిన తర్వాత అంచులు కుట్టి ఫాల్ వేసేయటమే. అంటే చీరలోని మనకి నార్మల్ బ్లౌజ్ అయితే వచ్చిద్ది, మళ్ళీ విడిగా వర్క్ బ్లౌజ్ కూడా వచ్చిద్దండి. అందుకనే వర్క్ బ్లౌజ్ వరకు మేము స్టిచ్ చేసుకుని నార్మల్ బ్లౌజ్ అలాగా ఉండిద్ది కాబట్టి శారీని అలాగా అమ్మవారికి అయితే చూపించేసాము. పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే హారతి కూడా ఇచ్చేసాను. అంటే పూజ అంటే కొబ్బరికాయ కూడా కొట్టి నైవేద్యం పెట్టుకున్నాను. అంటే దీనికి పరమాన్నం అలా ఏమీ చేయరనమాట. పెసరపప్పు అయితే తీసా, అంటే చెల్లికి మొన్న పసుపు కొట్టేటప్పుడు చెప్పాను కదా, అందులో కొద్దిగా పెసరపప్పు అయితే నానబెట్టి నైవేద్యం పెట్టి 2 అరటిపళ్ళు కూడా పెట్టుకున్నా. కొబ్బరికాయ కొట్టి ఇంకా అంతా మంచిగా జరగాలని చెప్పి మంచిగా అయితే దండం పెట్టుకున్నా. సో పూజ అయితే ఇంకా పూర్తిగా అయిపోయినట్టే. ఈరోజు మళ్ళీ సాయంత్రం ఈ పెళ్లి చీర మళ్ళీ అక్కడికైతే అక్కయ్య వాళ్ళ ఇంటికైతే పంపించేసేయాలి. ఎందుకంటే అంచులు కుట్టి ఫాలో అయ్యాలి కదా, అది అయిపోతే ఇంకా పెళ్లి చీరలు అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాలండి. తర్వాత ఈరోజు మా బాప అంటే వేరే మా ఊర్లో ఇక్కడ ఊర్లో బాప ఏమో గుమ్మడికాయ అయితే తీసుకొచ్చింది కన్యాదానానికని. గుమ్మడికాయతో పాటు వాళ్ళ చెట్టుకి రామఫలాలు అయితే కాసాయంట. అందులో ఒక 3 అయితే తీసుకొస్తే అందులో ఒకటి పండిందని చెప్పి తీసుకొచ్చింది. మా వారు ఎప్పుడు తినలేదులేండి, ఇదే ఫస్ట్ టైం చూడడము తినడం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మనకి నార్మల్ సీతాఫలం కంటే రామఫలంలో గుజ్జు ఎక్కువగా ఉండిద్ది, టేస్ట్ కూడా బాగుండిద్ది. అంతా అయిపోయింది, భోజనం చేద్దాం అనేలోపు ఇంతలో కర్రలు అయితే వచ్చాయన్నమాట. మా మావయ్య అన్నయ్య ఇద్దరు వెళ్ళి కర్రలు అయితే తీసుకొచ్చారు. అంటే ఈ కర్రలకి ఒక వారము 10 రోజుల కిందటే మేమైతే చెప్పామన్నమాట, మా మావయ్య చెప్పారు.
వంట చేయడానికి కర్రలు కావాలి కాబట్టి వంట చేయడానికి ప్లస్ పందిరికి కూడా ఒకేసారి అయితే తీసుకొచ్చేసారు. మొన్నటి వరకు అయితే నాకు పెళ్ళి దగ్గర పడిపోతుంది, ఇది ఏ పనులు కూడా సరిగా అవ్వలేదని చెప్పి అదొక టెన్షన్ అయితే ఉండిపోయింది. కానీ నిజంగా పెళ్ళి దగ్గర పడే కొద్దీ నిజంగా పనులన్నీ కూడా ఒకటొకటిగా మంచిగా క్లియర్ అయిపోతున్నాయి. అంటే పెళ్ళికి ముందే అన్నీ కూడా చాలా వరకు అయితే క్లియర్ చేసేసాము. ఈరోజేమో సారి కూడా తీసుకొద్దామని అయితే వెళ్తున్నాము. సో అన్నం తినేసి ఇంకా సారి కోసమని అయితే బయలుదేరాము. ఇందుకే స్టార్టింగ్లో చూపించాను కదా, శ్యామలాంబ తల్లి చాలా పవర్ఫుల్ అనమాట సాలూరులో. మేము వచ్చేసరికి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు అక్కయ్య వాళ్ళు అందరూ కూడా వచ్చి ఉన్నారనమాట. పాపం మేమే లేట్గా వచ్చాము ఈసారి, చాలా తొందరగా వచ్చారు వాళ్ళు. ఇంకా ఇక్కడ మా అక్కయ్య ఏమో పాపం 2 రోజుల నుంచి ఉపవాసం అనమాట. అంటే జాగారం చేసి ఉపవాసం ఉంది. మళ్ళీ ఈరోజు కూడా ఉపవాసమే. ఇంటి దగ్గరే ఉండొచ్చు కదక్క అంటేను తనేమో ఇంటికాడ ఉంటే ఒక్కదాన్నే నిద్ర వచ్చేసిద్దేమో అని చెప్పి లంపట పడొచ్చానంది. నలుగురితో తిరిగితే కొంచెం ఒకసారిగా ఉండిద్ది కదా, సరేలే అనుకున్నాము. అయితే ముందైతే స్టీల్ సామాన్లు అలానే ఇత్తడి సామాన్లు కొనాలి కాబట్టి ముందు ఈ షాప్కి అయితే వచ్చాము. అయితే ఇది తెలిసిన షాప్ అంట. వేరే మా పెద్దమ్మ ఉంది కదా, అందులో స్పెట్స్ పెట్టుకొని ఆ పెద్దమ్మ అయితే తెలిసిన షాప్ అంట. వాళ్ళు ఎప్పుడు ఇక్కడే కొంటారంటేనే తీసుకొని వచ్చింది. ముందు ఇత్తడి సామాన్లు అన్నీ కూడా తీసుకుంటున్నాము. ఇత్తడి సామాన్లు అన్నీ ఏంటంటే చిన్న చిన్నవన్నీ కూడా 2 తీసుకున్నాము. పెద్దవి ఉంటాయి కదా బింది, అలాంటివన్నీ ఒక్కొక్కటి అయితే తీసుకున్నామండి. ఇప్పట్లో అసలు ఇత్తడి సామాన్లు ఎవరు పెద్దగా యూజ్ చేయరు. కాకపోతే ఏంటంటే సారి కింద ఇప్పటికీ కూడా మా సైడు పెడతారనమాట, అంతే. కాకపోతే 2 అయితే మామూలుగా జోడీలు తీసుకుంటారు. కానీ మేమేమో అంటే ఉన్నవాళ్ళు అలా అండి, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు తీసుకుంటారు. అలా మేమేమో ఒక్కొక్కటి అయితే తీసుకున్నాము. చిన్న చిన్న వస్తువులన్నీ కూడా 2 తీసుకున్నాం రండి. ఓన్లీ పెద్ద పెద్ద ఐటమ్సే ఒక్కొక్కటిగా తీసుకున్నాము. ఆడవాళ్ళమంతా ఈ షాప్లోనే ఉన్నాము. ఇంకా మగవాళ్ళేమో పెళ్లి కార్డులు ప్రింటింగ్ ఇవ్వడానికి అయితే వెళ్ళారు. ఇంకా తర్వాత ఏమో స్వీట్స్ కూడా చేయాలి కాబట్టి వాటికి కూడా సామాన్లు అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట వాళ్ళు. వాళ్ళు వచ్చేలోపు ఇంకా మేమేమో ఇక్కడ ఈ పని అయితే క్లియర్ చేసుకోవాలి. అంటే మాకు ఇక్కడ పెళ్ళికి అమ్మాయికి సారితో పాటు స్వీట్స్ కూడా పంపిస్తామన్నమాట. అవేమో బయట కొనే కంటే మనమే చేసుకుంటే మా అన్నయ్య వాళ్ళే చేస్తారు. అందుకని వాటికి కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ముందు ఇత్తడి సామాన్లన్నీ కూడా అన్నీ కేజీల లెక్కనే, విడివిడిగా వస్తువు లెక్కన అయితే ఏమీ చూడలేదు. మొత్తం కేజీల లెక్కనే చూసి వెయిట్ అయితే చూసి దానికి రేట్ అయితే వేశారు. తర్వాత ఏమో స్టీల్ సామాన్లు ఉన్నాయి కదా, ముందు ఇత్తడి సామాన్లు వెయిట్ వేసి పక్కన పెట్టేసి తర్వాత స్టీల్ సామాన్లు అయితే చూపించారు. అంటే ఒక్కొక్కటిగా క్లియర్ చేసేసారులేండి వెంటనే. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసామంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఎన్ని తంతులు ఉంటాయో అసలు చెప్పలేము. మగాళ్ళకి మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదు. కానీ మన ఆడవాళ్ళకి తరపున అంటే అమ్మాయి తరపున ఏంటంటే ఇలాంటివి సారి సామాన్లు అన్నీ కొనాలి కదా. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మేమేమో పెళ్ళికి వారం రోజుల ముందే ఈ సారి సామాన్లు అంటే శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డేనే సారి సామాన్లకి అయితే బయలుదేరాము. బుధవారం శివరాత్రి అయింది కదా, గురువారమే మేము బయలుదేరామన్నమాట. అంటే ఒక వారం ముందు తీసుకుంటే మళ్ళీ పెళ్లి టైంకి ఏదైనా మర్చిపోతే గుర్తొస్తూ ఉంటాయి కదండి, అందుకని అలా అయితే తీసుకున్నాము. సార్ అంటే మనము పెట్టామంటే ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టమే. కాకపోతే ఏంటంటే స్తోమతను బట్టి పెట్టుకోవాలి కాబట్టి అది కూడా చూసుకోవాలి కదా, అందుకని ఎవరికి ఉన్నంతలో వాళ్ళు అయితే పెట్టుకుంటారు. మేమైతే ఇక్కడ మరీ తక్కువని కాదు, అలానే ఎక్కువని కాదు. సో లిమిట్గా కావాల్సినవన్నీ బాగా ఇంపార్టెంట్ అయినవన్నీ కూడా తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక ఆడపిల్లకి పెళ్ళి అయ్యేటప్పుడు సారీ ఎంత పెడతారో అన్నీ తీసుకున్నాము. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి తీసుకున్నాం అంతే. చెప్పాను కదా, చిన్న వస్తువులు మాత్రమే 2 తీసుకున్నాము. ఇంకా పెద్ద పెద్దవన్నీ ఒక్కొక్కటిగానే తీసుకున్నాము. స్టీలు కేజీ 400 ఎంత ఉందంట. మేమేమో గరిటలతో సహా అన్నీ కూడా వెయిట్ వేయించేసాము. తర్వాత అంత అయ్యాక లాస్ట్లోనేమో ఇంకా పేర్లు రాయించేసాం. మా నాన్నగారు చనిపోయారండి. అందరూ మీరు అడుగుతున్నారు కదా మీ నాన్నగారు కనిపించట్లేదండి అని. మా నాన్నగారు అయితే చనిపోయారు, అమ్మ ఒక్కతే అనమాట. ముందు ఒక రాగి బిందె మీద నా పేరు అయితే రాపించేశారు. ఇంకా అక్కడి నుంచి మిగతా అన్నీ కూడా మా అమ్మ పేరు అయితే రాసేశారు. ఎందుకంటే సారీ మా అమ్మే పెడుతుంది కాబట్టి మా అమ్మ పేరే ఉండాలని. ఈ 2 పల్లెల్లో ఒకటేమో కన్యాదానానికి అనమాట, ఇంకొకటేమో సారీ కిందకైతే తీసుకున్నాము. అలానే కన్యాదానానికి ఒక చెంబు కూడా తీసుకున్నాము. అంటే కన్యాదానానికి చెంబు పళ్ళెము సపరేట్గా ఉంటాయి, మళ్ళీ నార్మల్గా మనము సారీ కింద పెట్టేవి సపరేట్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి తీసుకున్నాము మేమైతే. మా నాన్నగారు బతుకున్నట్లయితే ఆయన పేరే రాసేవాళ్ళం, కానీ చనిపోయారు కాబట్టి ఇంకా మా అమ్మ పేరే రాసాము. స్టీల్ సామాన్లన్నీ కూడా ఒక గోతానికి, అలానే ఇత్తడి సామాన్లన్నీ కూడా ఒక గోతంలో అయితే వేసేసారు. పెద్ద పెద్ద వస్తువుల్లోని చిన్న చిన్నవన్నీ కూడా పెట్టేశారనమాట. అందుకు ఇంకా కరెక్ట్గా అయితే సరిపోయింది. అలానే ఇంకోటి ఏంటంటే ప్రతి వస్తువు కూడా కవర్ అయితే తీసుకున్నాము. మనకేంటంటే కవర్ ఉందంటే
మనం అలాగా సర్దుకునేటప్పుడు అంతగా డస్ట్ అయి పడవు, అలానే అంత తొందరగా పాడైపోవన్నమాట. మనం కడిగేసిన వెంబటనే మళ్ళీ అదే కవరాలో వేసి పెట్టేసామంటే మనకి ఎప్పుడు తీసినా నీట్గా ఉంటాయి. దుమ్ము ధూళి అలాంటివి ఏమీ ఉండవన్నమాట. అందుకనే ప్రతి ఐటెం కూడా కవరాలతోటే తీసుకున్నాము. మొత్తం కూడా ఇదిగో ఇలా అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు. వీటితో పాటు ఇక్కడే మిక్సీ గ్రైండర్ కూడా తీసుకున్నాము. ఇంకా ఇదిగో వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ మా పని కూడా కంప్లీట్ అయిపోయిందండి. స్టీల్ వస్తువులు, ఇత్తడి వస్తువులు ప్లస్ వీటితో పాటుగా మిక్సీ ఒకటి, గ్రైండర్ ఒకటి 2 కూడా మొత్తం ఇక్కడే తీసేసుకున్నాం ఈ షాప్లోనే. మొత్తం మాకు బిల్ అయితే 31,000 అయిందనమాట. ఇలాగే సామాన్లకి కానీ మిక్సీకి, గ్రైండర్కి కానీ వీటికి కలిపి ఇక్కడ 31,000 అయింది. ఇంకా అంటేను కొంచెం బేరమాడితే ఒక 2,000 అలా తగ్గించారు. ఇదిగో గ్రైండర్ అయితే ఇది తీసుకున్నాము. అంటే మిక్సీ ఎంత ఇంపార్టెంట్, గ్రైండర్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇంక 2 వస్తువులు కూడా తీసేసుకున్నాము. మిక్సీ అయితే నేను చూసుకోలేదు, బయట మా అన్నయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయాను. కానీ గ్రైండర్ అయితే ఇది. కానీ 2 కూడా బటర్ఫ్లై కంపెనీ అయితే తీసుకున్నాము. అలానే 5 ఇయర్స్ వారంటీ కూడా బాగున్నాయి. మా అక్కయ్య వాళ్ళు కూడా అన్నారు బాగున్నాయని. ఇంకా అయితే తీసుకొని ఇంకా అవన్నీ కూడా ఆటోలో అయితే పెట్టేసి నెక్స్ట్ వచ్చి బీరువా అవి కొనాలి కదా, సో ఆ దగ్గరికి అయితే ఆ షాప్కి అయితే వచ్చాము. సారీ సామాన్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే రోజు తీసుకోవాలని అయితే అనుకొని వచ్చామండి. ఎందుకంటే ప్రతిసారి పద్దాక చిన్న చిన్న వస్తువులకి తిరగలేము కదా, అందుకని అన్నీ ఒకేసారి అయితే ఈరోజు తీసేసుకోవాలని వచ్చాము. తర్వాత అందుకనే ముందు ఆ సామాన్లన్నీ తీసుకున్న తర్వాత ఈ సామాన్లు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే బీరువాలు ముందైతే చూస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కటి నచ్చదు కదా, ముందు చేయించిన బీరువాలు ఉంటాయేమని అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడ లేవంట, ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలని అయితే అన్నారు. ఇంకా తప్పక ఇవే చూసాము. ఇంకా నేను మా బాపేమో వాళ్ళ వస్తువులు చూస్తే మేమేమో వీడియో తీసుకుంటున్నాం. బీరువాలేమో ఒకదానికి మించి ఒకటి ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇంక ఇదిగో ఇతనేమో మా అక్కయ్య వాళ్ళ ఆయన, అంటే ఇప్పుడు మల్లెపూలు పెట్టుకున్న అమ్మాయి ఉంది కదండి, వాళ్ళ హస్బెండ్ అనమాట. ఆటో కూడా వాళ్ళదే. ఇంకా అదే చెప్తుంటాను కదా, మమ్మల్ని రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళేటప్పుడు మీరు చూసే ఉంటారు నా వీడియోలో. మా అక్కయ్య వాళ్ళ ఆయన. తర్వాత టేబుల్ ఫ్యాన్ అయితే ఓరియంట్ అయితే తీసుకున్నాము. తర్వాత ఏమో బెడ్ కూడా తీసుకున్నాము. బెడ్ అలానే దివాన కట్టు మీద బెడ్ కూడా తీసేసుకున్నాము. అంటే మంచము, దివాన కట్టు ఇవన్నీ కూడా చెక్క సామాన్లన్నీ కూడా మేము అంటే 1 మంత్ ముందే ఆర్డర్ ఇచ్చేసాంలేండి. ఈ చెక్క సామాన్లు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఆర్డర్ ఇచ్చాము. ఆల్మోస్ట్ అవి కూడా ఈ 2 డేస్లో అయితే వచ్చేస్తాయి అన్నారు. వాళ్ళేమో మాకు కొలతలు చెప్తే దాని ప్రకారం మేము బెడ్ అయి తీసుకుని వాటి మీద గలేబులు, అలానే మంచానికి పట్టి కావాలి కదా, నవర్ కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ మేము తీసుకున్నవి ఏంటంటే కుర్చీలు కూడా తీసేసుకున్నాము ఇక్కడేనండి. ఫ్రిడ్జ్ అయితే మాకు ఇక్కడ చాలా కాస్ట్ అయితే పడుతుంది. అందుకని ఫ్రిడ్జ్ ఏమో ఆన్లైన్ చేసాడు మా అన్నయ్య. అబ్బాయి వాళ్ళ ఇంట్లో టీవీ అలానే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంది, అందుకని ఆ 2 కూడా మేమైతే తీసుకోలేదు. ఇంకా డైనింగ్ టేబుల్ అంటే అది కూడా తీసుకోలేదులండి. ఇంకా ఈ మిగతా ఐటమ్స్ అన్నీ అలాగే తీసుకున్నాము. అన్నీ కొనేసిన తర్వాత మంచిగా అందరం కూడా భోజనం అయితే చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళాక సామాన్లన్నీ కూడా మాకు ఇంటి ఎదురుగా వేరే వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో అయితే పెట్టాము సామాన్లన్నీ కూడా. బీరువా అయితే ఇది తీసుకున్నాము, అంటే పైన కింద డబల్ డోర్ వచ్చేది. నెక్స్ట్ సామాన్లు కానీ మిక్సీ అయితే అన్నీ ఒకే చోట అయితే ఇలా అయితే పెట్టేసాము. అంటే ముందు ఏమనుకున్నామంటే సామాన్లన్నీ కూడా నేరుగా అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపించేద్దాం అయితే అన్నారు ఇల్లు. కానీ నేనైతే మా వారు అందరం కూడా పెళ్లి కూతురు ఎంపట మన ఇంటి నుంచి పంపిస్తే అది ఒక అందం అని చెప్పి ఆపేసామన్నమాట. అందుకని సామాన్లన్నీ కూడా ఇక్కడికి మన ఊరు అయితే వచ్చేసాయి. ఫ్రిడ్జ్ ఒకటిను ఇంకా చెక్క సామాన్లు అయితే దివానా కట్టు, పెద్ద మంచం అలానే చిన్న మంచం, 2 పీటలు అయితే ఆర్డర్ ఇచ్చాము. అవి కూడా వచ్చేస్తే ఇంకా సారీ అయితే ఆల్మోస్ట్ తీసేసుకున్నట్టే. ఇంకా మాకు ఈ పరుపులు ఇవన్నీ కొన్ని కూడా ఒకటి ఎక్స్ట్రా పిల్లో అయితే అంటే దిండు అయితే ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. నెక్స్ట్ ఏమో స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు తీసుకున్న కాడ 3 స్టీల్ డబ్బాలు అయితే ఫ్రీగా ఇచ్చారనమాట. మొత్తానికి శారీ కొనటం అయితే పూర్తయిపోయిందండి. ఇదంతా కూడా నేను పెళ్ళి అయిన తర్వాత చెల్లి వాళ్ళ ఇంట్లో ఓపెన్ చేస్తారు కదా, అప్పుడైతే మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. ఇవన్నీ కూడా స్వీట్స్కి అనమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.